మాది అమరావతి అండి. నేను చూస్తా రోజుకి 500 to 600 ట్రక్స్ వెళ్తాయి ఇలా ఇసుక శాండ్ సార్ నదిలో నుంచి. ఓకే, టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, ఆ పొత్తుపై మీ అభిప్రాయం ఏంటండి? పొత్తుపోయిందంటే ఇప్పుడు ఒక రాష్ట్రం ఉందండి, ఒక రాష్ట్రాన్ని రాబందులు కాజేస్తుంది. కాపాడడానికి వీళ్ళిద్దరు కలిశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆయన ఎప్పుడు సీఎం అవుతారు, అసలు ఆయన ఎప్పుడు జనాల్లోకి వెళ్తారు? ఎప్పుడు ఇలా ఇస్తూనే ఉండాల్సి ఉంటది కదా. ఆయన కూడా రావాలని ముందు ఒక అనుభవం కోసం ఆయన కలిశారు. తర్వాత ఆయన కూడా ఇండివిజువల్ గా పోటీ చేస్తాడు. అది నా నమ్మకం. ఓకే, వాలంటీర్ వ్యవస్థ వల్ల జనాల ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? వాలంటీర్ ఉండడం మంచిదే కదా మనకి, ఎవరికి కూడా. ఓకే, హయాంలో కరెంట్ బిల్ తక్కువ వచ్చాయి, ఈ వైసీపీ హయాంలో ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు మన ఇండియాలో రిచెస్ట్ సీఎం ఎవరండి? జగన్ గారు. మనకు తెలిసి 5-10 crores తెలియకుండా జగన్ గారు ఇప్పుడు జగన్ పై విమర్శ షర్మిలనే చేస్తుంది కదా, దానిపైన జగన్ కి ఏదైనా ఎఫెక్ట్ రావచ్చు అంటారా స్టేట్ లెవెల్ లో? సొంత చెల్లినే నమ్మక ద్రోహం చేశాడు, అమ్మకి చేశాడు, బాబాయిని వేశాడు. అది కరెక్ట్ కాదు కదండి. సొంత ఫ్యామిలీని కూడా ఆయన పక్కన పెట్టాడు. రేపు విమర్శలు వచ్చేలా చేశాడు. ఇప్పుడు ప్రచారం తిప్పుకుంది దేనికండి? అసలు షర్మిలని ఫస్ట్ లో ప్రచారం తిప్పుకున్నాడుగా, మధ్యలో ఇవన్నీ అవసరం మరి? ఓకే, ఇప్పుడు ఒకవేళ టీడీపీ గిట్ట గవర్నమెంట్ ఫామ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వచ్చు, అంటే ఏ మంత్రి పదవి ఇవ్వచ్చు? అదే ఆయన ఇంట్రెస్ట్ పెట్టాడు. థ్యాంక్ యూ బ్రో. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారన్నా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే చంద్రబాబు నాయుడు గారు రావడం మంచిది. మన రాష్ట్రానికి అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్, మెయిన్ పాయింట్ ఇది. అది లేకుండా మన జగన్ గారు అది ఇది అని వేరే అయిపోతున్నారు. అంటే ఆయన ఇచ్చిన పథకాలు జనాలకు చాలా వెళ్ళాయి అంటున్నారు కదా. ఆయన ఇచ్చింది కరెక్టే అండి, ఇవ్వాలి. సీఎం మనకి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. కానీ డెవలప్మెంట్ ఆపేయడం అనేది కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ మెయిన్ పాయింట్ అసలు రాష్ట్రానికి. రాజధాని లేని రాష్ట్రం ఏమైనా ఉంది అసలు ఇండియాలో? ఓకే, అతను మద్యం నిషేధిస్తా అన్నారు కదా, ఎంతవరకు నిషేధించారు అనుకుంటున్నారు మీరు? నిషేధించడం అంటే ఆపేయడం, ఆయన దృష్టిలో ఏంటంటే పెంచడం. అది